ललिता सुधा भरितं अतुलित पावन संकलितं श्रवण जीवनं मुक्तिप्रदम् गोदादेवी वंदनमु धरणी पुत्रिक वंदनमु श्रीरंगनायकी वंदनमु मंगलदीपिक वंदनमु गोदादेवी वंदनमु धरणी पुत्रिक वंदनमु మానవ కన్యగ జనించే విగ్రహ రూపుని వరించే శ్రీరంగనాథుని పతిగా నుంచి అపూర్వ చరితను సృష్టించే పవిత్ర వ్రతమును వనరించి ఎల్ల జనులకు హితమును పంచే భావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమున అందించే గోదాదేవి వందనము धरणी पुत्रिक वंदनमु श्रीरंगनायकी वंदनमु मंगलदीपिक वंदनमु गोदादेवी वंदनमु धरणी पुत्रिक वंदनमु ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగా తను భావించి అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించే విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం గోదాదేవి వందనము धरणी पुत्रिक वंदनमु श्रीरंगनायकी वंदनमु मंगलदीपिक वंदनमु गोदादेवी वंदनमु धरणी पुत्रिक वंदनमु పులకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొల్పినది పిల్లవానిగా మనసున తలచి స్వామికి బోధన చేసినది మనుజుల మేలును మదిలో నెంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాళమ్మను వరించే గోదాదేవి వందనము धरणी पुत्रिक वंदनमु श्रीरंगनायकी वंदनमु मंगलदीपिक वंदनमु गोदादेवी वंदनमु धरणी पुत्रिक वंदनमु श्रीविल्ली पुत्तूरु नंदु అవతారమూర్తి శ్రీకృష్ణుండు వటపత్రముపై శయనించి లోకరక్షణము గావించే ఆ శ్రీవిల్లి పుత్తూరు నందు భట్టనాథుడను విప్రుండు వసించే నిరతము విష్ణు చింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా గోదాదేవి వందనము धरणी पुत्रिक वंदनमु श्रीरंगनायकी वंदनमु मंगलदीपिक वंदनमु गोदादेवी वंदनमु धरणी पुत्रिक वंदनमु విష్ణు చిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి గర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆళ్వారులుగా కీర్తించే పెరియాళ్వారుగా బిరుదును నొసగిరి గోదాదేవి వందనము धरणी
వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము పెరియాళ్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారు చిన్నారి పాపను అచట దొరకిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదయ్యను నామముతో గారాభముగా పెంచసాగెను గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము కోదయ్యనగా పూలమాల కోదయ్య నామమే కాలక్రమముగా గోదాదేవిగా రూపాంతరమై ఈ విధంబుగా ప్రసిద్ధి చెందెను చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను కృష్ణలీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారి కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన నల్లని వానినే కాంచసాగెను విల్లి పుత్తూరు గోకులమ్ముగా తన స్నేహితులను గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధంబుగా చరించసాగెను గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను ఈ దృశ్యమును విష్ణు చిత్తుడొక దినమునందు కన్నుల కాంచి జరిగినది అపచారమది తలచి ఎంతయో చింతించే గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము కలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే గోదా ధరించి పూలమాలలు ప్రీతి పాత్రమని వివరించే వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చెలికత్తెలను కలుపుకొని కాత్యాయని వ్రతమాచరించెను గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళదీపిక వందనము గోదాదేవి వందనము ధరణీ పుత్రిక వందనము
నిర్వహణకు సంబంధించిన కఠిన నియమములు గోదాదేవి పాటించి పాశురములుగా వివరించే వైష్ణవ భక్తుల గృహములలో తిరుపావైగా వినిపించే గీతములే ఈ పాశురములు ఉపనిషత్తుల సారములు. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడ్కొని రమ్మని వివరించే శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితో తన పరిణయము నిర్ణయమును ఎరిగించ అందరూ నందము పొందిరట. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. సకల పురజనులు వెంటను రాగా అర్చకులందరూ తోడుగా రాగా గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయ బంధున ప్రవేశమందే పెళ్లి కూతురుగా గర్భగుడినందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులును చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. శ్రీవిల్లి పుత్తూరునందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు మలిచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగా అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాథుడు. శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవియు ఇలవేల్పు అయ్యెను. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. నాటి నుండి ప్రతి వైష్ణాలయమున భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవము జరిపించుటవో సంప్రదాయము. ధనుర్మాసమున తొలిమలి సంధ్యలో దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము, సకల సంపదల సిద్ధి తథ్యము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము, శ్రీరంగనాయకి వందనము, మంగళ దీపిక వందనము. గోదాదేవి వందనము, ధరణి పుత్రిక వందనము. తిరుప్పావైని శుద్ధ
ప్రభాతముగ ధనుర్మాసమున గానము చేయుట విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సంప్రదాయము దేవతలకు ఇది బ్రహ్మీ ముహూర్తము మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము భక్తజనులకు ఒక వరము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగా ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము మొదటి పక్షమున చక్కెర పొంగలి రెండవ పక్షము దద్దోజనము నైవేద్యముగా మధుసూదనునికి సమర్పించడం దివ్య భోగము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము భూదేవి అవతారమైన ఆండాళ్ళమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం అనునిత్యమును బ్రహ్మ ముహూర్తం శుభగడియలలో తిరుపావై పారాయణము దివ్యవరం దైవానుగ్రహ సంగతము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము ఇంటి ముంగిట ముగ్గులు వేసి గోపెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణ యోగం ధనుర్మాసమున ఆండాళ్ళు పూజ తిరుపావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యము శుభయోగం గోదాదేవి వందనము ధరణి పుత్రిక వందనము శ్రీరంగనాయకి వందనము మంగళ దీపిక వందనము గోదాదేవి